హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు గూగుల్లో బ్రౌజ్ చేస్తూ ఉంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ కనపడింది ఫ్రెండ్స్. అదేంటంటే ఇది ఎవరైతే జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ మరియు దాని అఫిలియేటెడ్ కాలేజ్లో 2018 అండ్ 2019లో రెగ్యులర్ అండ్ లేటరల్ ఎంట్రీ కింద బీటెక్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. అదేంటంటే వాళ్ళకి జనరల్గా ఏందండి 2021, 22 అండ్ 2022, 23లో వీళ్ళకి బీటెక్ అయిపోవాలి. కానీ ఎవరికైతే ఈ స్పెసిఫైడ్ ఇయర్స్లో బీటెక్ కంప్లీట్ అవ్వలేదో వాళ్ళందరికీ కూడా యూనివర్సిటీ చాలా మంచి అవకాశం కల్పించింది. అది ఎలా కల్పించిందంటే వాళ్ళందరికీ కూడా గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తాము అని యూనివర్సిటీ అనౌన్స్ చేసింది. ఎందుకు అంటే ఇవన్నీ కూడా యాక్చువల్గా స్టూడెంట్స్ నుంచి చాలా రిప్రజెంటేషన్స్ వెళ్ళడం వల్ల యూనివర్సిటీ వాళ్ళు మనకు స్టూడెంట్స్ హెల్ప్ చేయడానికి వాళ్ళు ఈ సిస్టమ్ తెచ్చారు. ఇక్కడ చూడండి, అఫీషియల్ నోటిఫికేషన్ చూపిస్తున్నాం మీకు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్. ఇది ఎప్పుడు వచ్చిందంటే 14/12/2023 రోజు వచ్చింది. ఎవరు దీన్ని రిలీజ్ చేశారు? డాక్టర్ ఎం మంజూర్ హుసేన్ గారు రిలీజ్ చేశారు. అదొక రిజిస్టర్ అనమాట. ఇక్కడ చూడండి, there are several representations received from the BTech R18 students అంటే R18 బ్యాచ్ వాళ్ళు and their parents for adding the grace marks similar to R18 2018 regular and 2019 LES admitted batch students. సో వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళు R15 అండ్ R16 రెగ్యులేషన్ బ్యాచ్ వాళ్ళ మాదిరిగా వీళ్ళకు సబ్జెక్ట్స్ ఎగ్జామ్షన్ లేదండి. కానీ దానికి తోడుగా వీళ్ళకు ఏదో ఒక బెనిఫిట్ ఇవ్వాలి కదా, అందుకనే ఉద్దేశంతో వీళ్ళకు గ్రేస్ మార్క్స్ బెనిఫిట్ ఇస్తున్నారు. చూడండి, 13/12/2023 రోజు ఒక మీటింగ్ అయింది హైదరాబాద్ అథారిటీస్. సో వాళ్ళు అక్కడ ఏం డిసైడ్ అయ్యారంటే వాళ్ళు అందరికీ కూడా 0.5% ఆఫ్ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. అంటే ఇది ఎలా 0.5% ఆఫ్ మార్క్స్? మనకు జనరల్గా రెగ్యులర్గా జాయిన్ అయిన వాళ్ళకి టోటల్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ చూడండి 5,900 మార్క్స్ ఉన్నాయి చూడండి. ఓకే, అదే లేటరల్ ఎంట్రీ వాళ్ళకి 4,600 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి 0.5% అంటే ఇక్కడ చూడండి మీకు క్లియర్ కనబడుతుంది. 5,900 ఇంటూ 0.5% వేస్తే 29.5 మార్క్స్ వస్తాయి. అది రౌండ్ ఆఫ్కి 30 మార్క్స్ యాడ్ చేసేవాళ్ళు. వీళ్ళకి సిమిలర్గా లేటరల్ ఎంట్రీ వరకు కూడా 23 మార్క్స్ యాడ్ చేశారు. సో ఇవి ఎలా అంటే ఎన్ని సబ్జెక్ట్స్కైనా చేసుకోవచ్చు వీళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మీటింగ్లో ఇన్ ఏ మీటింగ్ విత్ ద హైయర్ అథారిటీస్ ఆఫ్ ది యూనివర్సిటీ హెల్డ్ ఆన్ 13/12/2023 ఇట్ ఈస్ అడ్వైజ్ దట్ టు యాడ్ గ్రేస్ మార్క్స్ అప్ టు 0.5% ఆఫ్ టోటల్ మార్క్స్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ థియరీ సబ్జెక్ట్స్. ఇది ల్యాబ్స్కి అప్లికబుల్ కాదండి, ఓన్లీ థియరీకి మాత్రమే. ఈ 30 మార్క్స్ మీరు ఎన్ని సబ్జెక్ట్స్కైనా వాడుకోవచ్చు. అలాగే 23 మార్క్స్ లేటరల్ ఎంట్రీ వాళ్ళు ఎన్ని సబ్జెక్ట్స్కైనా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్తా చూడండి, ఒక రెగ్యులర్ స్టూడెంట్స్కి ఒక 10 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. అంటే సపోజ్ కొన్నింట్లో 5 ఉండొచ్చు, కొన్నింట్లో 3 మార్క్స్ ఉండొచ్చు, కొన్నింట్లో 8 మార్క్స్ తక్కువ ఉండొచ్చు. అలా వాడు అన్ని సబ్జెక్ట్స్ తీసుకొని వాడికి పాస్ అవ్వడానికి ఎన్ని మార్క్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నీ యాడ్ చేసుకుంటూ అలా ఎన్ని సబ్జెక్ట్స్ అయినా వాడు సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఎలా సబ్మిట్ చేసుకోవాలి? మీ కాలేజీ యొక్క ఎగ్జామ్ బ్రాంచ్కి వెళ్ళి వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకొని యూనివర్సిటీకి అప్లై చేస్తే వాళ్ళు మీకు దాన్ని అప్రూవ్ చేస్తారు. మీకు ఏ స్పెసిఫైడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో దాని సబ్జెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళు అప్లై చేసి మీకు అందరినీ కూడా సబ్జెక్ట్స్ పాస్ అయినట్టు మీకు సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారు మీకు. సో మీరు హ్యాపీగా బీటెక్ పాస్ అయిపోవచ్చు అండ్ మీరు ఫర్దర్ స్టడీస్ చదువుకోవచ్చు. లేదంటే మీరు ఆ డిగ్రీ సర్టిఫికేట్ తోటి మంచి జాబ్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఇది చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్. మీరు వెంటనే మీ కాలేజీకి వెళ్ళి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please subscribe our channel also. Please share this information to everyone. ఓకే, అందరికీ కూడా ఈ విషయం షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందరికీ చేరవేయండి. దాంతోపాటు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.